చరిత్రలో మీరు ఎప్పుడు కని విని ఎరుగని కథ. అతి క్రూరంగా అతి ఘోరంగా 300 మంది అమ్మాయిల్ని చిన్నపిల్లల్ని చంపిన ఒక వ్యక్తి కథ. అబ్యూస్ కి గురైన ఒక వ్యక్తి క్రూరంగా ఎలా మారతాడు, అలా మారి వాళ్ళని అతి క్రూరంగా చంపిన ఒక వ్యక్తి కథ. ఇతని పేరు పెడ్రో అలాన్సో లోపెజ్. అందరూ పెడ్రో లోపెజ్ అని పిలుస్తారు. ఇతనికి హిస్టరీ ఇచ్చిన పేరు మాన్స్టర్ ఆఫ్ యాండేస్. 1948లో కొలంబియాలో పుట్టిండైన. వీళ్ళ అమ్మ పేరు బెనిల్డా లోపెజ్. ఈవిడ ప్రొఫెషన్ గా ప్రాస్టిట్యూషన్ ఎంచుకుంది. బెనిల్డాకి ఆల్రెడీ 6 పిల్లలు ఉన్నారు. ఆమెకి పుట్టిన 7వ సంతానమే పెడ్రో లోపెజ్. బెనిల్డాకి పుట్టిన 7 పిల్లలకి అమ్మ తనే, కానీ నాన్న మాత్రం ఒకడు కాదు. పెడ్రో లోపెజ్ వాళ్ళ నాన్న పేరు మెగ్డాడో రేయస్. ఈయన అప్పట్లో జరిగిన ఒక బ్రూటల్ సివిల్ వార్, 10 ఏళ్ల పాటు సాగిన ఒక సివిల్ వార్, లా వైలెన్షియా అనే వార్ లో వాళ్ళ నాన్న చనిపోయిండు. అప్పటికి పెడ్రో లోపెజ్ ఇంకా పుట్టలేదు. లా వైలెన్షియా అనేది కొలంబియన్ డిక్టేటర్ ని దించడానికి అక్కడ లిబరల్ పార్టీకి ఇంకా అక్కడ కన్సర్వేటివ్ పార్టీకి జరిగిన యుద్ధం. లా వైలెన్షియా 10 ఏళ్ల పాటు జరిగిన ఈ సివిల్ యుద్ధంలో 2 లక్షల మంది పైనే చనిపోయినారు. బొగోటా, క్యాపిటల్ ఆఫ్ కొలంబియా, ఈ ఏరియాలో క్రైమ్స్ ఎక్కువైపోయి కార్ల దొంగతనాలు, బైక్స్ దొంగతనాలు, అంతేకాకుండా హత్యలు ఇవన్నీ జరిగి స్ట్రీట్ గ్యాంగ్స్ లా ఫామ్ అయిపోయి ఒక అండర్ వరల్డే ఫామ్ అయిపోయింది అక్కడ. 8 ఏళ్ల వయసులో పెడ్రో లోపెజ్ అబ్యూస్ కి గురైపోయిండు. ఎంతో మంది ఇంటికి వచ్చేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ పెడ్రో లోపెజ్ ని కూడా అబ్యూస్ చేసేవాళ్ళు. అతను 8 ఏళ్ల వయసులో క్రూయల్టీ అనేది బయటకు వచ్చింది. పెడ్రో లోపెజ్ ఒకరోజు వాళ్ళ ఓన్ సిస్టర్ని మొలెస్ట్ చేయబోయిండు. వాళ్ళమ్మ ఆ సంఘటన చూసి వెంటనే అతన్ని కొట్టి ఇంటి నుంచి బయటికి పంపించేసారు. బొగోటా స్ట్రీట్స్ అనేవి చాలా డేంజరస్. ఇప్పటికీ అక్కడ క్రైమ్ రేట్ ఏ మాత్రం తగ్గలేదు. రోజుకి ఆ బొగోటా ఏరియాలో క్రైమ్ రేట్ పెరుగుతుందే కానీ తగ్గదు. అలాంటి ఏరియాలో పెడ్రో లోపెజ్ ని కూడు గుడ్డ ఏమీ లేకుండా అలా వదిలేసారు. అక్కడ స్ట్రీట్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో పెడ్రో లోపెజ్ ని రోజు తిట్టడం, కొట్టడం, అతనిపై బలాత్కారం చేయడం చేసిరు. అక్కడే చలికి ప్లాట్ఫామ్స్ మీద బెడ్షీట్ లేదు, బెడ్ లేదు, తిండి లేదు, చదువు లేదు, అబ్యూస్ కి గురైతూ అలానే పెరిగిండు. ఇక ఫైనల్ గా బతకడానికి కార్ దొంగతనాలు చేద్దామని ఫిక్స్ అయిపోయి ఒక స్ట్రీట్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యిండు. 1960లో ఒక అమెరికన్ కపుల్ పెడ్రో లోపెజ్ ని దత్తత తీసుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అతనికి ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ అన్ని ఇచ్చిరు. ప్రశాంతంగా ఉన్న పెడ్రో లోపెజ్ లైఫ్ లో మళ్ళీ ఇంకో కష్టం వచ్చింది. పెడ్రో లోపెజ్ ని ఒకరోజు వాళ్ళ స్కూల్ టీచరే రేప్ చేసిండు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇక పెడ్రో లోపెజ్ జీవితం మీద ఆశ వదిలేసుకొని వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఆయన్ని పెంచిన అమ్మానాన్ని కూడా వదిలేసి మళ్ళీ బొగోటా స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదే గ్యాంగ్ లోకి వెళ్లి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసిండు. 1969లో ఫస్ట్ టైం పెడ్రో లోపెజ్ ఒక కార్ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళిండు. ఇంకా అసలు కష్టాలు పెడ్రో లోపెజ్ కి అప్పుడే స్టార్ట్ అయినాయి. జైలుకి వెళ్ళిన తర్వాత ఈయన సెల్లో ఉన్న ఇంకో 3 ఖైదీలు ఈయనని టార్చర్ చేయడం, ఫిజికల్ గా అబ్యూస్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ ఈయన మీద లైంగిక దాడి చేసిర్రు. ఇవన్నీ చూసి ఇవన్నీ అనుభవించి జీవితం మీదే ఆశ వదులుకుంటూ ఆ 3 ఎట్లయినా సరే చంపాలి అనేది ఒక్కటే మైండ్లో పెట్టుకున్నాడు. 7 ఏళ్ల జైలు శిక్షని ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ అయినా పర్లేదు, వీళ్ళని మాత్రం చంపుదామని ఫిక్స్ అయిపోయిండు. ఒక్కొక్కళ్ళని సపరేట్ చేసి వాళ్ళని అతి క్రూరంగా జైల్లోనే చంపిండు. జైల్లో వాళ్ళని చంపిన తర్వాత ఇతనికి మిగతా ఖైదీలందరూ భయపడ్డారు. 1978లో పెడ్రో లోపెజ్ జైలు నుంచి రిలీజ్ అయిండు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అతను బొగోటాకి వెళ్లకుండా సౌత్ అమెరికాకి వెళ్ళిండు. ఫైనల్ గా పెరూలోకి ఎంటర్ అయిండు. పెరూలోకి ఎంటర్ అవ్వగానే ఒక 9 ఏళ్ల చిన్న పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే ఒక ట్రైబ్ వాళ్ళు అది చూసి అతని మీద డౌట్ వచ్చి అతను ఆపి అడిగితే అతను ఆ పాపని కిడ్నాప్ చేసిండని అర్థమైపోయి అతన్ని చంపుదామని ఫిక్స్ అయిపోయి హెడ్ ఒకటి బయటకు పెట్టి ఇసుకతో మొత్తం బాడీ అంతా కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అక్కడికి అనుకోకుండా అదే టైంలో ఒక అమెరికన్ మిషనరీ కూడా వచ్చింది. ఆ అమెరికన్ మిషనరీ ఈ ట్రైబ్ వాళ్ళకి ఒక మనిషి చెడ్డవాడైనా మంచివాడైనా వాడిని చంపడం నేరం, మీరు కూడా చెడ్డవాళ్ళు అవుతారు అని చెప్పి పెడ్రో లోపెజ్ ని ఇంకెప్పుడు చేయకు అని చెప్పి పోలీసులకు అప్పగించి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. పెడ్రో లోపెజ్ ని కనుక అదే రోజు చంపి ఉంటే 300 మంది ఇప్పటికి బతికుండేవాళ్ళు. అతని పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపగానే అక్కడి నుంచి స్టార్ట్ అయిన పెడ్రో లోపెజ్ ఇక చిన్న పిల్లల్ని, అమ్మాయిల్ని అందరిని కిడ్నాప్ చేసి వాళ్ళని ఘోరాతి ఘోరంగా చంపి వాళ్ళని రేప్ చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత టీలు, కాఫీలు వాళ్ళ శవాల ముందు పెట్టి పార్టీ చేస్తూ పాటలు పెట్టుకొని డాన్స్ చేసేవాడు. ఒకసారి తవ్విన గోతిలో 3-4 శవాల్ని పెట్టిండు. 1980లో ఈక్వేడర్ లో ఒక పెద్ద ఫ్లడ్ రావడం వల్ల కొండ చర్యలని విరిగిపోయి, కొండ చర్యలని నీళ్ళ కరిగిపోయి ఆ పైన మట్టి అంతా బయటకు వచ్చి వీళ్ళ శవాలు ఏవైతే ఉన్నాయో, ఈయన చంపిన వాళ్ళ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళ స్కల్స్ గానీ వాళ్ళ బోన్స్ గానీ అవన్నీ బయటకు వచ్చినాయి. వెంటనే ఈ డెడ్ బాడీస్ ఎవరి అని చూడటానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా పెడ్రో ఇంకా చాలా మంది అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని చంపి
వాళ్ళని రేప్ చేసేవాడు. పాత క్రిమినల్ రికార్డ్స్ లో పెడ్రో లోపెజ్ పేరు వచ్చింది. అతనికి ఈ మర్డర్స్ కి లింక్ ఏమైనా ఉందా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ పోలీసు వాళ్ళకి కరెక్ట్ ఎవిడెన్స్ ఎప్పుడు దొరకలేదు. ఫైనల్ గా ఒక రోజు పెడ్రో లోపెజ్ 2 days నుంచి ఫాలో అవుతున్న ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేద్దామని ఈక్వేడర్ మార్కెట్ ప్లేస్ కి వెళ్ళాడు. ఈక్వేడర్ మార్కెట్ ప్లేస్ లో అతను ఆ చిన్న పిల్లని కిడ్నాప్ చేయబోతుండగా పోలీసులు అతను పట్టుకున్నారు. పెడ్రో లోపెజ్ ని ఎన్నోసార్లు కొట్టి తిట్టి క్వశ్చన్ చేసినా కూడా అతను నిజం చెప్పలేదు. ఫైనల్ గా పోలీసు వాళ్ళు ఒక ప్లాన్ వేసినారు. పెడ్రో లోపెజ్ ఉన్న సెల్లో ఇంకొక ఖైదీని కూడా వేసినారు. ఆ ఖైదీ పెడ్రో లోపెజ్ కి క్లోజ్ అయిపోయి అతనికి ఉన్న సీక్రెట్స్ అన్ని పెడ్రో లోపెజ్ కి చెప్పడం వల్ల పెడ్రో లోపెజ్ కూడా అతను క్లోజ్ అనుకొని అతని ఫ్రెండ్ అనుకొని అతనుకున్న సీక్రెట్స్ అన్ని బయటికి చెప్పిండు. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఖైదీ కూడా ఒక పోలీసే మార్వేషన్లో ఖైదీలాగా వచ్చి పెడ్రో లోపెజ్ దగ్గర నిజాలన్నీ బయటికి రాబట్టి పెడ్రో లోపెజ్ ఆ ఖైదీకి చెప్పిన విషయం ఏంటంటే, నేను 110 మంది అమ్మాయిల్ని చంపాను, వాళ్ళని సౌత్ అమెరికాలో అక్కడక్కడ పాతి పెట్టిన ఆ ప్లేస్ కూడా నాకు తెలుసు, ఆ ప్లేస్ పేరు కూడా చెప్పిండు. కానీ వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేశారు. తవ్వకాలు స్టార్ట్ చేయగానే అక్కడి నుంచి ఎన్నో డెడ్ బాడీస్ కలిసి రావడం, బోన్స్ రావడం చూసిర్రు. ఈ ఎవిడెన్స్ తో పెడ్రోని కోర్టుకు సబ్మిట్ చేసినారు. కానీ పెడ్రో లోపెజ్ ఈ నేరాలకి వేటికి కూడా అంగీకరించలేదు. 1994లో పెడ్రో లోపెజ్ ని రిలీజ్ చేసి కొలంబియా ప్రిజన్ ఫెసిలిటీకి పంపించినారు. 53 డెడ్ బాడీస్ దొరికి 300 మంది పైగా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉండి వాళ్ళందరినీ చంపిండు అని చెప్పడానికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ లేక పెడ్రో లోపెజ్ జస్ట్ $70 బెయిల్ బాండ్ తో బయటకు వచ్చేసిండు. ఇతనికి కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చింది. ఈక్వేడర్ లో లాస్ ప్రకారం 16 ఏళ్లకు మించి శిక్ష లేకపోవడం వల్ల అతనికి 16 ఏళ్ల మాక్సిమం సెంటెన్స్ ఇచ్చినారు. 16 ఏళ్ళు జైలు శిక్షని ఇతని సత్ప్రవర్తన వల్ల 14 years కి చేసినారు. 14 years జైల్లో ఉండి ఫైనల్ గా పెడ్రో లోపెజ్ బయటకు వచ్చిండు. పెడ్రో లోపెజ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు, ఒకవేళ ఈ రోజు అతను బతుకుంటే ఆయన వయసు 75 నుంచి 80 లోపు ఉండేది. కానీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిండు, ఏమైపోయిండు అనేది ఎవరికి తెలీదు. జైల్లో ఉన్నప్పుడు పెడ్రో లోపెజ్ ని ఎందుకు ఈ మర్డర్స్ అన్ని చేసినావు అని అడిగితే, నేను 8 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్యూస్ కి గురైనా, అందుకే నాకు చిన్న పిల్లలంటే కోపం, వాళ్ళు కూడా అదే పనిష్మెంట్ అనుభవించాలి అని చెప్పి ఆ మర్డర్ చేసినా అని ఒప్పుకున్నాడు. 110 మంది అమ్మాయిని చంపినట్టుగా పెడ్రో లోపెజ్ ఒప్పుకున్నాడు. కానీ మిస్సింగ్ కంప్లైంట్స్, వేరే ఎవిడెన్స్, దొరికిన డెడ్ బాడీస్ ప్రకారం ఈయన దగ్గర 300 మంది పైన అమ్మాయిని చంపిండని పోలీసు వాళ్ళు చెప్పినారు. ఆట వస్తువుల్ని, చాక్లెట్స్ని చూపించి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి దూరంగా ఉన్న కొండలలోకి తీసుకెళ్లి ఘోరంగా చంపి ఆ శవాలతో ఆడుకునేవాడు. ఆడుకున్న తర్వాత వాటిని పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఇంకో ఘోరమైన నిజం ఏంటంటే, పెడ్రో లోపెజ్ ఏ ఒక్కరిని కూడా చీకటి సమయంలో ఎవరి మీద కూడా రేప్ అటెంప్ట్ కానీ మర్డర్ కానీ చేయలేదు. డే టైంలో మాత్రమే అతను ఈ ఘోరాలు చేసిండు. వాళ్ళని చంపుతుండగా వాళ్ళు కళ్ళల్లో భయాన్ని చూడాలి, అవి చూస్తే నాకు ఆనందం అని కూడా చెప్పిండు.